నిజమా అబద్ధం అని ఎంతమంది అనుకున్నారు? మీరు అనుకున్నారా ఇది ఫేక్ అనుకున్నారా? నా యూట్యూబ్ వీడియోలు పూర్తిగా చూసిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చి ఉంటుంది. 100 గజాలు ₹1,00,000 ఇవ్వాలి, సామాన్య మధ్యతరగతి అందరినీ కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసే విధంగా ప్రోత్సహించాలి. ప్రతి కుటుంబంలో ఒక 100 గజాల భూమి ఉండాలనే కాన్సెప్ట్ తో ఈ 100 గజాలు ₹1,00,000 అనే ప్రాజెక్టులు చేయడం జరిగింది. ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months లో దాదాపు 60 ఎకరాలు చేసామండి. క్యాపిటల్ హోమ్స్, ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ కలిసి ఇన్ ద స్పాన్ ఆఫ్ 6 months లో 60 ఎకరాలు కంప్లీట్ చేసుకున్నాము. మేము స్టార్ట్ చేసిన తర్వాత చాలా కంపెనీలు ముందుకు వచ్చినాయి. 100 గజాలు ₹1,00,000 ఇవ్వాలనే కాన్సెప్ట్ లో చాలా కంపెనీలు ముందుకు వచ్చినాయి. ఈ విషయాన్ని అందరూ స్వాగతిద్దాం, మేము కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము ఇప్పటి వరకు ఒక 1,500 మందికి ఇవ్వగలిగాం. సో ఇంకా కంపెనీస్ వస్తే ఇంకా కొన్ని 100 మందికి 1000 మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ విషయాన్ని అందరూ స్వాగతిద్దాము. సో ఈ ప్రాసెస్ లో ఏం చేసామంటే 100 గజాలు ₹1,00,000 కూడా కొనుక్కోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో అది కూడా చూసాము. దానికి కూడా ఆల్టర్నేటివ్ ఇంకా తక్కువ రేట్లో ఇవ్వాలని చూస్తున్నాము. ఇప్పుడు ఏవైతే చాలా కంపెనీస్ 100 గజాలు ₹1,00,000 ఇవ్వడానికి వచ్చి వెంచర్లు వేస్తున్నారు, ఖచ్చితంగా కొనుక్కోండి. ఎక్కడ మీకు అందుబాటులో ఉంటే అక్కడ కొనుక్కోండి. మీ దగ్గర ఉన్న డబ్బులతో ఎక్కడ వస్తే అక్కడ కొనండి. కాకపోతే కొనే ముందు ఒక్కసారి ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి. డాక్యుమెంట్స్, సైట్లు మొత్తం ఒకసారి వెరిఫై చేయండి. ఒకవేళ మీకు వెరిఫై చేయడం కొంచెం ఇబ్బంది అయితే కనుక మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ కాంటాక్ట్ చేయండి. సార్ నేను పలానా వెంచర్లో కొనాలనుకుంటున్నాను, అక్కడ కొనొచ్చా లేదా, ఆ డాక్యుమెంట్ కరెక్ట్ గా ఉందా లేదా. ఎందుకనంటే ₹1,00,000 అంటే చిన్న అమౌంట్ ఏం కాదు. ఎన్ని రోజులు చిట్టీలు కట్టాము, ఎంతెంత రూపాయి పోగేసాము తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా భూమిని అయితే కొనుక్కోండి. నా దగ్గరే కొనమని, మా దగ్గరే కొనమని నేను ఎప్పుడు చెప్పను. మీకు అందుబాటులో ఎక్కడుంటే అక్కడ కొనండి. బట్ కొనే ముందు 1-4 సార్లు చూసుకొని కొనండి. ఎందుకంటే చాలా కంపెనీలు వస్తున్నాయి. చాలా కంపెనీలు 100 గజాలు లక్ష, 100 గజాలు లక్ష వేస్తున్నారు. మంచి విషయమే. కాకపోతే తక్కువ రేట్లు, అంటే మాలాగా తక్కువ మార్జిన్ తో, అంటే ఒక మోటోలో అందరూ వెళ్ళలేరు, అందరూ ఒకే ఉద్దేశంతో రాలేరు. కొంతమంది కమర్షియల్ గా చూసినా ఆ ల్యాండ్స్ కొన్ని డిస్ప్యూట్ ల్యాండ్స్, కొన్ని అసైన్ ల్యాండ్స్ కలిపి వెంచర్లు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా గమనించి తీసుకోవాలని కోరుతున్నాను. సో ఈ ప్రాజెక్ట్ కి ఉన్న హైలైట్స్ ఏంటంటే ఇది కురిచేడు మండలం అండి. కురిచేడు మండలం నమశివాయపురం అనే ఊర్లో ఉంటుంది. ఇది మొత్తం 40 ఎకరాలు. మీకు కనిపించే వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది చూసారా, ఇది ఊరండి, నమశివాయపురం ఊరు. కురిచేడు మండలానికి 2 కిలోమీటర్లు. మనం 60 అడుగుల తార్ రోడ్ ఫేసింగ్ లో ఉన్నాము. కురిచేడు మండలానికి 2 కిలోమీటర్ల దూరంలో 2 మేజర్ నియోజకవర్గాలకు మధ్యలో ఉన్నాం. ఇటు దర్శి నియోజకవర్గానికి, ఇటు వినుకొండ నియోజకవర్గానికి, 2 నియోజకవర్గాలకు మధ్యలో ఉన్నాం. సో మనకి ఏంటంటే ఏదైనా ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలి అని అంటే ఆ ఏరియాకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్ట్ అనేది మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి? ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, జల మార్గాలు, వాయు మార్గాలు, 4గా. ఈ 4 ఉన్న ఏకైక ప్రాంతం ఈ ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అండి. దర్శి, కురిచేడు, వినుకొండ మండలానికి 4 మార్గాలు ఉన్నాయి. సో ఎందుకు ఈ 4 మార్గాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నామంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని ల్యాండ్ బ్యాంక్, గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఇక్కడే ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది ప్రకాశం జిల్లానే. సో ఇక్కడ కొన్ని వేల ఎకరాలు ఉంది. ప్రకాశం జిల్లాలు, రాయలసీమ జిల్లాలన్నీ వెనకబడిపోయిన జిల్లాలండి. ఎంతమందికి తెలుసు? ఇక్కడ వలసలే ఉంటాయి, ఇక్కడ ఎక్కువ మంది ఉండరు. ఎందుకు ఉండరు అంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ మంచినీటి ప్రాబ్లం ఉంది. కాబట్టి ఏ ఇండస్ట్రీస్ కానీ, ఏ కంపెనీస్ కానీ ఇక్కడ రాలేదు. ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. కాబట్టి ప్రకాశం జిల్లాలు వెనకబడిపోయి ఉన్నాయి. ప్రకాశం జిల్లాని ముందుకు తీసుకెళ్లాలి, ప్రకాశం జిల్లాలను కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి అంటే ఏం చేయాలని చెప్పి ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న వాటర్ సమస్యను ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం 20 సంవత్సరాల క్రితం వెలుగొండ ప్రాజెక్టు, అంటే పోలవరం ప్రాజెక్ట్ తర్వాత అతి భారీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది వెలుగొండ ప్రాజెక్ట్ నుండి వెలుగొండ ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. ఈ వెలుగొండ ప్రాజెక్టు మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈ వెలుగొండ ప్రాజెక్టుకి రీసెంట్ గా మనం చూసే ఉంటాము. ఏదైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆ శాఖ మంత్రి రీసెంట్ గా మార్కాపురంలో మీటింగ్ పెట్టి వెలుగొండ ప్రాజెక్ట్ ని కేవలం 18 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి జేజేఎం మిషన్ కింద, సెంట్రల్ గవర్నమెంట్ వారిచే ఏర్పాటు చేసిన జల జీవన్ మిషన్ కింద దాదాపుగా 12,900 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదికన వర్క్స్ చేయిస్తున్నారు వెలుగొండ ప్రాజెక్టు. ఒక 2 సంవత్సరాల్లో కనుక వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి ప్రకాశం జిల్లాకి వాటర్ వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ ఇప్పటి వరకు రాకపోవడానికి కారణం ఏంటంటే వాటర్ లేకే. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా ఇండస్ట్రీస్ కి సెజ్ కింద డెవలప్ చేశారు. ఇప్పుడు నాతో పాటు వచ్చే వాళ్ళకి నేను చూపిస్తాను. MSME పార్క్స్ అని చెప్పి చాలా డెవలప్ చేశారు ఇక్కడ.
సో ఇండస్ట్రీస్ బాగా ఎంకరేజ్ చేయడం కోసం చేస్తున్నారు. వాటర్ వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తే ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి. సో ఇక్కడ ఉన్న వాటర్ ప్రాబ్లం తీరిపోతే గనక ఇండస్ట్రీస్ కావాల్సిన ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో రోడ్డు మార్గాలు, ఫస్ట్ NH16 మనకు అందుబాటులో ఉంది, శ్రీశైలం హైవే అందుబాటులో ఉంది. ఈ 2 హైవేలతో పాటు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పి మన ప్రకాశం జిల్లాలో ఒకటి వేస్తున్నారు. చాలా స్పీడ్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇక రోడ్డు మార్గాల తర్వాత రైలు మార్గాలు అండి. వినుకొండ నుంచి దర్శి వరకు 4 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. రీసెంట్ గా దర్శిలో కూడా రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఎవరైనా చూడాలంటే నేను వెళ్ళేటప్పుడు చూపిస్తా. 80% కంప్లీట్ అయిపోయింది. నిన్ననే ట్రైన్ వచ్చింది రైల్వే స్టేషన్ కి, నిన్ననే దర్శికి ట్రైన్ వచ్చింది. సో అది కూడా మేము ఆల్రెడీ మా వాట్సాప్ గ్రూప్ లో పెట్టడం జరిగింది. దర్శి రైల్వే స్టేషన్ ఉంది, దొనకొండ రైల్వే స్టేషన్ ఉంది, కురిచేడు రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల రైల్వే స్టేషన్ ఉంది, 2 కిలోమీటర్ల బస్ స్టాండ్ ఉంది, అలాగే వినుకొండ రైల్వే స్టేషన్. ఇక వాయు మార్గాలకు వస్తే మనకు బ్రిటిష్ కాలం నాడు ఏర్పాటు చేసిన ఇక్కడ ఎయిర్పోర్ట్ ఒకటి ఉందండి దొనకొండలో. సో ఆ ఎయిర్పోర్ట్ ని రీసెంట్ గా ఏవియేషన్ మినిస్టర్ ఎవరండి, మన ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరు, రామ్మోహన్ నాయుడు గారు రీసెంట్ గా ఏదైతే ఆ ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ ను సందర్శించడం జరిగింది. దానికి కావాల్సిన ల్యాండ్స్ ని తీసుకొని ఏదైతే ఇండస్ట్రీస్ వస్తే ఎయిర్ లిఫ్టింగ్ కావాల్సిన కార్గో కింద డెవలప్ చేయడానికి దానికి ల్యాండ్స్ కూడా కొనడం జరిగింది. సో ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేప్పటికి జలమార్గాలు అండి. ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ పెద్ద ఇండస్ట్రీస్. సో ఈ పెద్ద కంపెనీలు కావాల్సిన షిప్పింగ్ ఏదైతే జలమార్గాలు ఏదైతే ఉందో మనకు రీసెంట్ దగ్గరలో రామాయపట్నం పోర్ట్ ఉంది, 70 కిలోమీటర్స్ రామాయపట్నం పోర్ట్ ఉంది. సో ఆ విధంగా ఏంటంటే రోడ్డు మార్గాలు, జల మార్గాలు, వాయు మార్గాలు, రైలు మార్గాలు, అన్ని మార్గాలకు అనుకూలమైన ప్రాంతం ప్రకాశం జిల్లా. ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లో ఎవరూ రాలేదండి. జస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ ఈ ఏరియాలో ఎకరం 2 లక్షలు 3 లక్షల వరకు అని తెలుసా? 3-4 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో 2-3 లక్షల ఎకరం, ఇప్పుడు 15 లక్షలు పెట్టినా ఎకరం దొరకట్లేదు. ఎందుకనంటే చాలా ఇండస్ట్రీస్, చాలా కంపెనీస్ వస్తున్నాయి. సో ఆ విధంగా డెవలప్మెంట్ బాగా ఉంది. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే దగ్గర దూరం అని కాదు ఆలోచించాల్సింది. మన దగ్గర ఉన్న బడ్జెట్ కి ఎంత దూరమైన ఇల్లు కొనాలి, కొనేది బాగా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉన్న ప్రాంతమై ఉండాలి. సో ఈ ప్రాంతం బాగా డెవలప్మెంట్ అవ్వబోతుందండి. నెక్స్ట్ 5 years లో ఇక్కడ అసలు ల్యాండ్లే దొరకవు. ఇక్కడ చాలా 100 ఎకరాలు వెంచర్లు వేస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, ఎక్కడెక్కడ నుంచోనండి. సో మీరందరూ ఎలా వచ్చారు, అదే విధంగా బస్సుల్లో వస్తున్నారు, మా బస్సులో వస్తున్నారు, వచ్చి చూసుకున్నారు, ప్లాట్లు తీసుకున్నారు. సో 100 గజాలు ఈ రోజు అందుబాటులో ఉందండి. భవిష్యత్తులో రానున్న రోజులు అందుబాటులో ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. భూమి మీద ఇన్వెస్ట్ చేసి నష్టపోయిన